నేను ఒకటే చెప్తా ఉన్నాను, తనకి నాకు తేడా. ఇదే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను 6 నెలలుగా భరత్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడు, పార్టీ ఆఫీసర్ ఉంటా ఉన్నాడు. అతను కాల్ డేటా తీస్తే ఈ నెలలో 50 కాల్స్ ఒక వ్యక్తితో మాట్లాడాడు, పెద్ద ఆయనతో. నీకు నాకు మధ్యన వ్యత్యాసం ఏంటంటే, నీకు అవకాశం దొరికినప్పుడు చెప్పు చూపించావు, కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు హుందాగా వ్యవహరించాను. తప్పు చేసిన వ్యక్తినే కేసు కట్టండి, గానీ అవకాశం ఉంది కదా అని చెప్పి రాజకీయం చేస్తే వాళ్ళకి మనకి మధ్య తేడా ఏముంది? ఇది పెద్దరికానికి ఇచ్చే గౌరవం. నేను మళ్ళా చెప్తా ఉన్నాను, లైన్ దాటితే ఆ ఫోన్ కాల్ డేటా అంతా ఉంది. ఎన్నిసార్లు ఎందుకు మాట్లాడారు? అవసరం ఏంటి? ఇవన్నీ లాగితే A1, A2, A3, A4 చాలా ఉంటాయి. అసలు 10ంటికి పార్టీ ఆఫీసర్ మందు తాగాల్సిన అవసరం ఏంటండి? భరత్రామ్ సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు, పోలీసులు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక్క సీసీ కెమెరా పనిచేయదు, ఎక్కడెక్కడి నుంచో సీసీ కెమెరాలు అన్ని కూడా అటాచ్ చేసుకొని చూడాల్సి వచ్చింది. అసలు 10ంటికి ఎవరూ లేరని చెప్పారు, 10ంటికి చూస్తే అక్కడ ఫుల్ గా 10 మంది మందు తాగుతా ఉన్నారు. అది కార్యాలయమా పబ్బా? మీరు కాల్ చేసుకొని మీరు పెట్రోల్ పెట్టి మళ్ళీ టైమర్ బాంబు కింద పెట్టడం, ఇవన్నీ కూడా వాస్తవాలు. నువ్వు అవాస్తవాలని చెప్పి దేవుడి మీద ఒట్టేసేస్తావో ఇంకెవరి మీద? ఈ అబ్బాయి అవసరం అయితే దేవుడి మీద కూడా రాజకీయంలో లాగేస్తాడు. ఇతను ఒట్టేస్తాడంటే శివయ్య కూడా పారిపోతాడేమో నా డౌట్. చేయనివ్వండి, ఏం చేస్తారో చేయనివ్వండి. నేను నమ్మేది రాజ్యాంగం. నా కారులో ఎప్పుడు ఆ బుక్ ఉంటది. నాకు అనుమానం ఉంది మీరు అడుగుతారని. నేను నమ్మే రాజ్యాంగం. నేను దేవుళ్ళ కింద భావించే ప్రజలు సాక్షిగా చెప్తా ఉన్నా, రాజకీయం కోసం ఈ ఆటలన్నీ ఆడుతా ఉన్నారు, ప్రజలు గమనించగలరు. నెల రోజుల్లోనే ఇంత అవసరమా? నెల రోజుల్లోనే నీ ప్రచారార్థం కాల్ చేసుకొని వెంటనే హీరో అయిపోవాలా? టైం ఇవ్వి, యాక్ట్ చేయి, కానీ జీవించుకో. జీవిస్తే ఇలాగే తిరగబడతాది.